దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, యూత్ మీటింగ్ యొక్క అంశం ఏంటంటే, నేటి ఆధునిక ప్రపంచంలో యూత్ వారు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనాన్ని దయచేసి చదవండి. కీర్తనలు 119:9. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, మీకు స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరంలో అక్టోబర్ మాసము ఈ 2వ రోజున యూత్ మీటింగు నీ కృపను బట్టి ఏర్పాటు చేసి జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. పాల్గొనిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ సందర్భముగా నేటి ఆధునిక ప్రపంచంలో యూత్ వారు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు అనే అంశాన్ని ప్రకటిస్తూ ఉండగా, నీ పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి నీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 119వ కీర్తన 9వ వచనం ఏం చెప్తుందంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని చెప్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, కీర్తనలు అంటే గీతములు అని అర్థం. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలలో పెద్ద కీర్తన 119వ కీర్తన. అందులో 176 వచనాలు ఉంటాయి. ఈ 150 కీర్తనలను 5 స్కంధాలుగా విభజించటం కూడా జరిగింది. ఈ 150 కీర్తనల్లో 70 కీర్తనల పైచులికే దావీదు గారు రచించారు. పెక్కుమంది గ్రంథకర్తలు ఈ కీర్తనల గ్రంథాన్ని రచించారు. కోరాహు కుమారులు ఆసాపు, సొలొమోను, మోషే, యాతాను, దావీదు, ఈ విధంగా పెక్కుమంది గ్రంథకర్తలు ఈ కీర్తనల గ్రంథాన్ని రచించారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ పాటలు వ్రాశారు. ఈ 150 కీర్తనలకి ప్రాచీన కాలంలో దావీదు కీర్తనలు అని పేరుంది. మరలా చెప్తున్నానమ్మా, ఈ 150 కీర్తనలకి ప్రాచీన కాలంలో దావీదు కీర్తనలు అనే పేరుంది. 119వ కీర్తన 9వ వచనం ఏం చెప్తుందంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, నడత అంటే ప్రవర్తన అని అర్థం. మనిషిని 5 భాగాలుగా విభజిస్తారు. ప్రధానంగా 3 భాగాలుగా విభజిస్తారు. 1 బాల్యకాలం, 2 యవనకాలం, 3 వృద్ధాప్యం. ఈ 3 దశల్లో కూడా
అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దశ యవన కాలం. యవన కాలంలో యూత్ వారు బలంగా, దృఢంగా, సుందరంగా ఉంటారు. ఈ యవన కాలములో ఉన్నటువంటి సమయంలోనే యూత్ పిల్లలు అత్యంత అందనంత ఎత్తుకు ఎదగాలన్నా లేదా ఎదగకుండా ఉండాలన్నా ఈ యవన కాలం అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్. కాబట్టి బైబిల్ కూడా చెప్తుంది, యవనస్తులు తప్పక తొట్టెళ్ళెదురు అని. కాబట్టి ఇప్పుడు యవనస్తులు అనేటువంటి వారు తమ నడతను శుద్ధిపరుచుకోవాలంటే దేనిని బట్టి శుద్ధిపరుచుకుంటారంటే దేవుని వాక్యాన్ని బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకొనుటను బట్టి. కాబట్టి నేటి యువతీ యువకులందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యాన్ని చదవాలి, అందులో ఉన్న విషయాన్ని గ్రహించాలి. నిజమే, మీరు చాలా బిజీగా ఉంటారు. ఓ పక్క ఫిజిక్స్, ఇంకో పక్క కెమిస్ట్రీ, ఇంకో పక్క బాటనీ, ఇంకొక పక్క జువాలజీ, ఇంకొక పక్క మ్యాథమెటిక్స్, ఇలాగూ మెనీ సబ్జెక్ట్స్ మీరు చదువుతారు, కష్టపడతారు. కానీ ఉదయం సాయంత్రం ఒక్క అరగంట కూడా టైం లేదా, పావు గంట కూడా టైం లేదా, 10 నిమిషాలైనా ఒక పారాగ్రాఫ్ లేదా ఒక 2, 3 లేదా 4, 5 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకోవటం అనేటువంటిది మంచి అలవాటు. నేటి యవనస్తులు కొందరైతే నిద్ర నుంచి మేలుకొని కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని యువతీ యువకులు ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఇది చేయరు. కాబట్టి నేటి యువతీ యువకులైనటువంటి వారు ఖచ్చితంగా వాక్యం చదువుకోవటానికి అధ్యాయం అంతా చదవాల్సినటువంటి అవసరం లేదు, బైబిల్ అంతా చదవాల్సినటువంటి అవసరం లేదు. నీ సమయాన్ని బట్టి కేటాయించుకొని కనీసం ఒక 5 వచనాలన్నా చదివి నీకొచ్చిన ప్రార్థనే చేసుకోవాలి. యవనస్తులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలలో ఇదొకటి. అంటే యవనస్తులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే, నెంబర్ 1, మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో మంచి ఉంది, ఈ ప్రపంచంలో చెడు ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కానీ, మాలాంటి గురువులు కానీ, లేదా పెద్దలు కానీ మీ గురించి ఏమి కోరుకుంటారంటే, మీరు మంచి విషయాలలో ఎదగాలని కోరుకుంటారు, మీరు మంచి మార్గములో ప్రయాణించాలని కోరుకుంటారు. నీ తల్లిదండ్రులు కూడా నా కొడుకు, నా కూతురు మంచి ఒక కలెక్టరో, ఒక ఇంజనీరో, ఒక డాక్టరో అవ్వాలని మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. ఎప్పుడన్నా మీరు చిన్నపిల్లలను గమనించారా? చిన్నపిల్లలు పొరపాటున కాలు జరి పడితే తల్లి త్వరగా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ దుమ్మంతా తుడిసి ఎత్తుకుని ముద్దాడిద్ది. ఆ తల్లి ఏమి కళ్ళకంటదంటే, నా కుమారుడు ప్రయోజకుడు కావాలి, నా కుమార్తె ప్రయోజకురాలు కావాలి. అందుకే నీ తల్లిదండ్రులు ఉద్యోగం చేసిన, వ్యవసాయం చేసిన, కష్టపడి పని చేసిన, వ్యాపారం చేసిన, ఏమి చేసినా కష్టపడి సంపాదించిన ఆ సంపాదనలో నుంచి మీకు ఫీజు కడుతున్నారనే సంగతి మర్చిపోబాకండి. రెక్కల మొక్కలు చేసుకుని ఎర్రటెండలో చెమటోడ్చి ఆ చెమట చుక్కలను రక్తపు చుక్కలుగా మార్చి మీకు ఫీజు కడుతున్నారు అనే సంగతి యువతి యువకులు మర్చిపోకూడదు. మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ కొరకు ప్రార్థన చేయండి. ఆ గోల్ నేను ఖచ్చితంగా సాధించాలి. అది మంచి విషయం. కాబట్టి యవనస్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదవండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే
మీకు హాని చేయువాడెవడు. నిజంగా నేటి యువతరం గనక, యువతి యువకులు గనక మంచి విషయాలలో ఆసక్తి కలిగినటువంటి వారైతే మీకు ఎలాంటి కీడు హాని సంభవించదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచి విషయాలు నేనేం చెప్పాను? నెంబర్ 1, ఉదయాన్నే నిద్ర నుంచి మేలుకొనిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలమ్మా? బైబిల్ చదువుకోవాలి. ఈ ప్రార్థన, బైబిల్ ఈ రెండు ఏం చేస్తాయి అంటే నీ యొక్క నడత అంటే నడక, నీ నడకను శుద్ధిపరుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దయచేసి అందరూ యువతి యువకులైనటువంటి వారు దయచేసి వినండి. దేవుని వాక్యము అద్దము లాంటిది. ఎలాంటిదమ్మా? దేవుని వాక్యం అద్దం లాంటిది. మనం అద్దం ముందుకెళ్ళి చూసినప్పుడు ఏమన్నా పొరపాటు ఉంటే, ఇప్పుడు ఒక ఉదాహరణకి మీకు అర్థం కావటానికి చెప్తున్నా. పౌడర్ రాసుకున్నావు, ఎక్కువైందో తక్కువగా ఉందో నీకు తెలియాలంటే అద్దం దగ్గరకు వస్తేనే తెలుస్తుంది, అవునా? అలాగే నేటి యవనస్తులైనటువంటి బిడ్డరు వాక్యం అనే అద్దం దగ్గరకు వచ్చినప్పుడు మీ ట్రబుల్స్ ఏంటో తెలిసిపోద్ది. వాటిని వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి మనం దాన్ని సరి చేసుకుని ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడు కూడా మన నడక ముందుకెళ్ళిపోవాలి. నడత అంటే ఏం చెప్పానమ్మా? ప్రవర్తన. అంటే యువతి యువకులైనటువంటి వారు ప్రవర్తనలో, మాటలో, చూపులో చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టిందల్లా బంగారం అనుకోబాకండి. యవనస్తులు కాబట్టి ఇంకో మాట చెప్తున్నాను, నీ వైపు పదే పదే చూసిన అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని పొరపాటు పడబాకండి. అర్థమైందా? అంటే నడత అంటే ప్రవర్తన. యవనస్తులైనటువంటి వారు ప్రవర్తనలో, మాటలో, చూపులో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. యోసేపు యాకోబు రాహేలు కుమారుడు. యోసేపు అన్నల చేత ద్వేషింపబడ్డాడు. యోసేపు వర్తకులకు అమ్మబడ్డాడు. యోసేపు బహు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఎన్ని శ్రమలంటే చెప్పటానికి వీల్లేనన్ని శ్రమలు. ఒకరోజు తండ్రి యాకోబు గారు అన్నాడు, అయ్యా కుమారుడా యోసేపు, అన్నల గొర్రెల దగ్గర ఉన్నారు, వారి యోగక్షేమం చూసిరా అని పంపిస్తే, కలలుగనేవాడు వస్తున్నాడ్రా అని పగబట్టి అంగి ఒప్పదీసి కొట్టి గోతిలో పడేశారు. ఆ యోసేపు అంగీని ఒక గొర్రె పిల్లను వధించి అందులో ముంచి యాకోబు దగ్గరకు తీసుకుని వెళ్ళారట. ఇదిగో నీ కుమారుని అంగియో కాదో చూసుకుంటే, ఇది నా కుమారుని అంగియే, నా కుమారుడు చనిపోయాడని యాకోబు గారు కన్నీరు కార్చాడు. ప్రభునందు ప్రియులారా, ఒకసారి మనం యోసేపు గురించి గమనిస్తే యోసేపుకి అణువణువున కష్టాలే. యవనస్తుడుగున్నాడు, వర్తకులు కొనుగోలు చేశారు, చివరికి పోతీఫర్ ఇంటికి చేరాడు. పోతీఫరు ఇంటికి ఎప్పుడైతే యోసేపు ఆ పోతీఫరు ఇల్లు క్రమక్రమముగా దీవించబడుతూ వచ్చింది, ఆశీర్వదించబడుతూ వచ్చింది. అంటే దేవుని బిడ్డలు అడుగుపెట్టు ప్రతి స్థలము దీవించబడుతుంది. మీ సేవకుడు నీ ఇంటికి వచ్చాడంటే ప్రార్థన చేయించుకోండి, మీ సమస్యలు చెప్పుకోండి, మీ ఇరుకులు ఇబ్బందులు చెప్పుకోండి. అప్పుడు వాటి కొరకు మీ సేవకుడు ఏం చేస్తాడమ్మా? అభిషేకం కలిగిన వాడు కాబట్టి ప్రార్థన చేస్తాడు. పోతీఫర్ ఇంటిలో యోసేపు అడుగుపెట్టిన నాటి నుండి దీవించబడుతూ వచ్చింది. విస్తారమైనటువంటి దీవెనలండి. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. కారణం ఏంటి?
యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యేసేపు ప్రార్థనాపరుడు. యేసేపు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. యేసేపు మంచి ప్రవర్తన నియమావళి కలిగిన వాడు. యేసేపు క్రమశిక్షణ కలిగిన వాడు. మరి ఈ రోజుల్లో ఉన్న యువతి యువకులకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? పెళ్ళైనటువంటి యవనస్తుల కోసం ఒక మాట చెప్తా. పెళ్ళైనటువంటి యువతి యువకులు భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, ఒకరి పట్ల ఒకళ్ళు 100% నమ్మకం కలిగి జీవించాలి. ఎవరికైనా ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఇక జీవితంలో నమ్మకం కలిగించడం చాలా కష్టం. కాబట్టి ఆ యవనస్తులైనటువంటి పిల్లలు కష్టపడి సంపాదిస్తున్నారే, ఆ సంపాదన అనేటువంటిది దుర్వ్యసనాలకి ఖర్చు చేయకూడదు. యేసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలము దీవించబడింది. యేసేపు ప్రవర్తనలో, యేసేపు మాటలో, యేసేపు చూపులో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దయచేసి వినండి. ఈ యవన కాలం అనేటువంటిది పరుగులు తీసేటువంటిది. ఆ పరుగులు తీసేటువంటి ఉడుకు రక్తంలో మీరు కాస్త ఆగాలి. ఆగుమా నేస్తమా, ఆగుమా నేస్తమా, ఆగి యోచన చేయుమాని గమ్యమేదో ఎరుగుదువా నీవు నేస్తమా. పరుగులు తీసే సోదరుడాని పయనమెక్కడి పోయి, ఆగుమా నేస్తమా, ఆగుమా నేస్తమా, ఆగి యోచన చేయుమాని గమ్యమేదో ఎరుగుదువా. చప్పలు కొట్టాలి అందరూ. పరుగులు తీసే సోదరుడాని పయనమెక్కడి పోయి, ఆగుమా నేస్తమా, ఆగుమా నేస్తమా, ఆగి యోచన చేయుమాని గమ్యమేదో ఎరుగుదువా నీవు నేస్తమా. ఇప్పుడు చెప్పండమ్మా, యవనస్తుడైన యేసేపు మాటలో, చూపులో, ప్రవర్తనలో, ప్రతి దానిలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అలాగే నేటి యువతి యువకులు కూడా ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, మాటలో జాగ్రత్తగా ఉండాలి, చూపులో జాగ్రత్తగా ఉండాలి. యేసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలము దీవించబడింది. ఈయన ఎంత జాగ్రత్తగా ఉన్నా ఓ పక్క సాతానుడు శోధిస్తానే ఉన్నాడు. అమలారా, యవన పిల్లలారా, కాలేజీలో చదువుకుంటున్నటువంటి యువతి యువకులారా, తస్మాసు జాగ్రత్త. పై స్థాయికి తీసుకెళ్లాలన్నా ఆ యవన కాలమే, లేదా నువ్వు క్రిందనే ఉండాలన్నా ఆ యవన కాలమే. యవన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్తాను. బైబిల్ను పరిశీలన చేస్తేనమ్మా, యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యేసేపు మంచి ప్రార్థనాపరుడు. యేసేపు ప్రవర్తన బాగుంది. యేసేపు చూపు బాగుంది. యేసేపు మాట బాగుంది. అయినా పోతీఫరు భార్య విషయంలో యేసేపుకి భయంకరమైన శోధన వచ్చింది. పోతీఫరు భార్య పేరు జులేఖా. పోతీఫరు భార్య జులేఖ యేసేపు మీద కన్ను వేసింది. పోతీఫరు భార్య యేసేపు మీద కన్ను వేయటానికి ప్రధానమైనటువంటి కారణాలు యేసేపు 1 యవనుడు, 2 సుందరుడు, 3 పెళ్లి కాలేదు. అమ్మా, పోతీఫరు భార్య జులేఖ మిగుల అందగత్య. ఈ జులేఖ యేసేపు మీద కన్ను వేసింది. ఎంతవరకు సాతానుడు శోధించాడో తెలుసమ్మా? యేసేపు ఏమైనా తప్పు చేశాడా? చేయలా. శోధనలు 3 రకాలు. మగపిల్లలారా వింటున్నారా? నేను చెప్తాను, అందరూ వినండి. శోధనలు 3 రకాలు. 1 సిరి సంబంధమైన శోధన, 2 స్వార్థ సంబంధమైన శోధన, 3 స్త్రీ సంబంధమైన శోధన.
సిరి సంబంధమైన శోధన చేయించవచ్చు, స్వార్థ సంబంధమైన శోధన చేయించవచ్చు. కానీ యవనస్తులు చూస్తున్నారా, స్త్రీ సంబంధమైన శోధన చేయించడం కష్టం, చాలా చాలా కష్టం. అప్పుడు మీరు అంటారు, మరి కష్టమైతే ఆ శోధన మాకు వస్తే మేమేం చేయాలి అనుకుంటున్నారు మీరు. యోసేపు ఏ విధంగా అయితే పోతీఫరు భార్య జులేఖ దగ్గర నుంచి పారిపోయాడో అలాగే మీరు కూడా ఏం చేయాలమ్మా, పారిపోవాలి. అమ్మా, యోసేపు ఏ తప్పు చేయలా, యోసేపు ఏ నేరం చేయలా. కానీ జులేఖ భర్త అయినటువంటి పోతీఫర్ వచ్చిన తర్వాత ఈ జులేఖ యోసేపు నన్ను బలవంతం చేసాడని అబద్ధం చెప్పిందమ్మా. ఇప్పుడు యోసేపు జీవితం ఏమైపోయింది, అప్రతిష్ట పాలైపోయింది. యోసేపు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా, చెరసాలలోకి వెళ్ళిపోయాడు. చెరసాలలోకి వెళ్ళిన ప్రార్థన చేయటం ఆపలేదు. నేటి దేవుని బిడ్డల మీద ఎలాంటి నిందలు వస్తాయి, ఎలాంటి నిందలే వస్తాయి. ఏ తప్పు చెయ్యిపోయినా, ఏ నేరం చెయ్యిపోయినా పుట్టించేవాళ్ళు, కలలుగనే వాళ్ళు, ఊహించేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ యోసేపు ధైర్యంగా ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా, యోసేపు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యోసేపుని దేవుడు హెచ్చించి చక్రవర్తిని చేశాడు. చప్పలు కొట్టాలి అందరూ గట్టిగా, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడమ్మా, రాజును చేశాడు. యోసేపు ఊరేగించబడ్డాడు. యోసేపుకి ఉంగరం తొడిగించారు. ఉంగరం అధికారానికి సూచన. కలలకి అర్థం చెప్పేవాడమ్మా యోసేపు. యవన బిడ్డలారా, మీరు ఎలా ఉండాలి చెప్పండి, యోసేపు లాగా ఉండాలి. మీకు ఒక్క సూచన ఇస్తా. బైబిల్లో స్త్రీల పేర్లతో రెండు గ్రంథాలు రాయబడ్డాయి. అవేంటి చెప్పండి రా, మీకు తెలుసురా నాన్న. 1 ఎస్తేరు, 2 రూతు. కరెక్ట్. ఎస్తేరు ఒక అనాథ బాలిక. అనాథ బాలిక అంటే ఏంట్రా, ఏమా చెప్పండి రా, తల్లిదండ్రులు లేని పిల్ల. ఎస్తేరు మొదటి పేరు అదస్స, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ బాలిక. అబీగయేలు యొక్క కుమార్తె. పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర పెరిగింది. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన నియమావళి ఉండటాన్ని బట్టి దేవుడు ఎస్తేరుని హెచ్చించి రాణిగా చేశాడు. దేవుని స్తోత్రం. ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడమ్మా అక్కడ ఒక ప్రధానమంత్రి గారు ఉన్నాడు, ఆయన పేరు హామాను. హామాను ఒక కుట్ర చేశాడు. ఏ కుట్ర, యూదులందరినీ సమూలంగా నాశనం చేయాలనుకున్నాడు. ఈ విషయం మొర్దెకైకి తెలిసింది. ఎస్తేరు, ఇందు నిమిత్తమే నీవు రాణిగా ఉన్నావేమో, ఒక ప్రక్క నుంచి మాకు ఆపదొస్తే మరొక ప్రక్క నుండి మాకు సహాయం వస్తుంది, నీవు నీ కుటుంబీకులు తప్పించుకోరని చెప్పినప్పుడు వెంటనే నా కొరకు యూదులందరినీ ఉపవాసం ఉండమని చెప్పండి, ఉపవాస ప్రార్థన చేయండి అని చెప్పింది. తాను చెలికత్తెలు ఉపవాసం ఉండారు. ప్రార్థన చేసి అమ్మా ఎస్తేరు ఒక జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి తెలుసా, రాజు సన్నిధికి వెళ్ళకూడని స్థితిలో వెళ్ళి తాను రక్షించబడింది, తన యోధా జాతి మొత్తాన్ని రక్షించుకుంది. ప్రైజ్ ది లార్డ్. నేడు యవన బిడ్డలైన ఆడపిల్లలు కూడా ఎస్తేరు వలె ఉండాలి. ఇప్పుడు చూడండి, నేటి ఆధునిక ప్రపంచంలో యవనస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు. యోసేపు ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకున్నాడు, మాటలో జాగ్రత్త తీసుకున్నాడు, చూపులో జాగ్రత్త తీసుకున్నాడు, ప్రవర్తనలో జాగ్రత్త తీసుకున్నాడు. అయినా శోధన సంభవించింది. ఆ శోధనను జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ స్త్రీ సంబంధమైన శోధన జయించాలంటే నేను ఇక్కడ ఉండకూడదని జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకుని పోతీఫరు భార్య అయిన జులేఖ దగ్గర నుంచి పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఎస్తేరు కూడా ఏం చేసింది, మంచి పరివర్తన నియమావళి కలిగి మంచి కీలకమైన క్లిష్ట పరిస్థితుల్లో జ్ఞానయుక్తమైన నిర్ణయము తీసుకుని తాను రక్షింపబడింది, యోధా జాతి మొత్తాన్ని కూడా రక్షించింది. నేటి యువతి యువకులు ఇలాగుండాల. బైబిల్ చెప్తుంది, నీ యవనకాలపు భార్యందు సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన తుప్పి, ఆమె రొమ్ముల వలన నీవెల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. తస్మాత్ జాగ్రత్త. యవన పిల్లలారా జాగ్రత్త. ఆ శోధనలో ప్రవేశించావా, నువ్వు చదువులో వెనకబడిపోతావు, జీవితంలో వెనకబడిపోతావు.
నేను అశ్రద్ధ చేశాను, నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడతావు. అప్పుడు నీ దగ్గరికి నిన్నెవరు ఆదరించరు. కాబట్టి జాగ్రత్త. డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. నాకైనా మీకైనా ప్రపంచంలో ఎవరికైనా క్రమశిక్షణ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆడపిల్లల్లో చెప్తున్నా, కష్టపడి చదువుకోండి. ఒక కన్యక జీవితంలో, ఒక యవన బిడ్డ అయినటువంటి ఆడపిల్ల జీవితంలో ఒక్కసారి కన్యత్వాన్ని కోల్పోయిందంటే నాకు తెలిసినంత వరకు తాను బ్రతికున్నంత కాలము తిరిగి మరలా కన్యత్వాన్ని సంపాదించుకోలేదు. కాబట్టి కన్యకలైనటువంటి వారు నీ కన్యత్వాన్ని నీకు కాబోయే భర్త కొరకు భద్రపరుచుకోవాలి. అలాగే యవనస్తులైనటువంటి మగపిల్లలు నీకు కాబోయే నీ భార్య కొరకు భద్రపరుచుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. కాబట్టి జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. యూత్ వారు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు మీరు అలా తీసుకుంటారా లేదా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీ అందరికి తోడుగా ఉండుగాక. దేవుని సన్నిధి మీతో కూడా ఉండుగాక. మీ చదువులో దేవుడు తోడుగుండుగాక. ప్రతి సబ్జెక్టులో మెరిట్ మార్కులు సంపాదించుదురుగాక. ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి పదవుల్లోకి ప్రవేశించుదురుగాక. చిన్న ప్రార్థన చేసి శాస్త్రి గారికి ఇస్తాను. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. నిజంగా ప్రభువా, ఈ దినము నేటి ఆధునిక ప్రపంచంలో యూత్ వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మరియు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు అనే టాపిక్ను మీరు మాకు వివరించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ విత్తబడిన వాక్యమైన విత్తనాలు ప్రతి ఒక్కరు హృదయంలో భద్రమ చేసి యువతి యువకులందరిని దీవించి నీ చిత్తమైతేనైనా మరలా వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి యూత్ మీటింగ్ జరపటానికి యువతి యువకులందరూ కూడా పాల్గొనటానికి సహాయపడమని యేసు పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కటి వర్తమానాన్ని అందించిన అయ్యగారికి నా యొక్క హృదయపూర్వక వందనములు.